వచ్చే ఏడాది తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ జనవరి 10 నుంచి 19 వరకు ఇతర ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్ని రద్దు చేసింది. దర్శన టోకెన్ల ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతివ్వనుంది. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదని టీటీడీ తెలిపింది. భారీ క్యూ లైన్లు లేకుండా ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. గోవిందమాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని, భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్లకు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి మహోత్సవం జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో అత్యంత వేడుకగా జరగనుంది. ఆ రోజున ప్రత్యేకంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెచ్చి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానము కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అంటే వైకుంఠ దర్శనం ఉండే ఈ 10 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలను, ఇతర ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 10 రోజుల పాటు కేవలం సామాన్య భక్తులే స్వామివారిని అత్యంత ఈజీగా, అంటే ఎటువంటి క్యూ లైన్ లో వేచి ఉండే పని లేకుండా ముందస్తుగానే టోకన్లు తిరుపతిలో ఇచ్చి వాళ్ళని తిరుమలకు అనుమతిస్తారు. ఆ తర్వాత తిరుమలలో కూడా ఎక్కువ సమయం క్యూ లైన్ లో వేచి ఉండే పని లేకుండా ఈజీగా దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఎవరైతే టోకన్లు లేని భక్తులకు దర్శనాలు లేవని కూడా టీటీడీ స్పష్టం చేసింది. ఆ భక్తులను తిరుమలకు అనుమతిస్తాం కానీ అటువంటి వారికి దర్శనాలు ఉండవని కూడా టీటీడీ చెప్పింది. ముందస్తుగానే టోకన్లు ఉన్న వారికి మాత్రమే దర్శనాలని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం విఐపీల తాకిడిని తగ్గించుకోవడానికి గతంలో పనిచేసిన మాజీ ప్రజా ప్రతినిధులు, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కావచ్చు, ఇంకా టీటీడీ చైర్మన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏకాదశి రోజున దర్శనం కల్పించలేమని, మిగిలిన 10 రోజుల్లో వాళ్ళకి మిగిలిన రోజుల్లో దర్శనం కల్పిస్తామని కూడా స్పష్టం చేసింది ధనలక్ష్మి. శ్రీనివాస్, సిఫార్సు లేఖలతో కూడా వస్తూ ఉంటారు బ్రేక్ దర్శనం కోసం. ఇటువంటి వారికి సంబంధించి వాళ్ళకు కూడా క్యాన్సిల్? అంటే ఈ 10 రోజుల పాటు సిఫార్సు ఉత్తరాలను పూర్తిగా రద్దు చేసింది. అంటే సిఫార్సు ఉత్తరాలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో విఐపీలు ఉంటారో స్వయంగా వారు వస్తేనే అటువంటి వారికి విఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తాము అని చెప్పి స్పష్టం చేశారు. అంటే స్వయంగా వచ్చిన వారికి మాత్రమే దర్శనాలు ఉంటాయి. ఇతర సిఫార్సు ఉత్తరాలు అనేటివి అనుమతించేది లేదని కూడా టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు సామాన్య భక్తులు కోసం తిరుపతిలో కౌంటర్ల, వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.